ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారని హామీ పత్రం సమర్పించారు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి. గెలిచి అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆమె పనిచేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత అంటున్న పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలోనే తొలిసారిగా ఒక రాజకీయ నాయకురాలు తాను ఇప్పటి వరకు ఎన్నికల్లో ప్రచారం చేసిన విధంగా ఇస్తున్నటువంటి హామీలను నెరవేరుస్తానని చెప్పేసి ఒక హామీ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గం ఉన్నటువంటి పాణ్యం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి గౌరు చరితారెడ్డి ఈరోజు ఈ ఒక హామీ పత్రం అనేది తీసుకురావడం జరిగింది. మరి ఆమెను కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి మేడం, ఈరోజు ఒక ధైర్యంగా ముందుకు వచ్చి ఒక హామీ పత్రాన్ని అనేది మీరు ప్రజలకు ఇవ్వబోతున్నారు. సో ప్రధానంగా ఏం పెట్టాడు దాంతో? అంటే మా నియోజకవర్గము ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంది. కాబట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యంగా ఈ 16 వార్డులకు రోజు నీళ్ళు ఇచ్చేలాగా, అది కూడా అర్ధరాత్రి కాకుండా పగలే ఇచ్చేలాగా, అంటే మేము ఈ హామీ పత్రం ఎందుకు ఇస్తున్నామంటే ప్రజలకు ఒక నమ్మకం కలగాలి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే చెప్పింది చేస్తుంది. గౌరు చరితారెడ్డి గారు కూడా ఏదన్నా మాట ఇచ్చినారంటే ఆ మాట కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు అనే నమ్మకం కలిగించడానికి మేము ఈరోజు హామీ పత్రం ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు మండలాల్లో కూడా 4 మండలాల్లో ఉన్న సమస్యలు ఇవన్నీ తీర్చడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, ఈ సమస్యలన్నీ తీరుస్తాం. ఒకవేళ మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ అధినేత ఏదైనా చేస్తేనే ఉంటుంది, సో మీకు వ్యక్తిగతంగా ఉండదు. మరి ఒకవేళ ఆ రోజు హామీలు అమలు పరచకపోతే ఏంటి, ఏం అడగాలి మేము? తప్పకుండా మా అధినేత దగ్గర మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మా అధినేత కూడా మొన్న మా పాణ్యం నియోజకవర్గానికి చెన్నమ్మ సర్కిల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవి నేను తీరుస్తానని. కాబట్టి వచ్చేది మా ప్రభుత్వమే, తప్పకుండా ఈ హామీలను నెరవేరుస్తాం. ప్రధానంగా 5 సంవత్సరాల పాటు వైసీపీ అధికారంలో ఉంది. మొత్తం పాణ్యం నియోజకవర్గం అంతా అభివృద్ధి పదంలో పరిగెడుతోందని చెప్పేసి ప్రస్తుత ఎమ్మెల్యే కడసాని రాంభూపాల్ చెప్తున్నారు. మీరు ఏకీభవించారా దీంతో? అదే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. పాణ్యం నియోజకవర్గంలో ఏమన్నా డెవలప్మెంట్ జరిగింది అని అంటే అది టీడీపీ ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. వీళ్ళు ఎక్కడ అభివృద్ధి జరిగిందో ఒక్కసారి వస్తే మేము కూడా వెళ్ళి చూసి వాళ్ళ అభివృద్ధిని గురించి మేము కూడా చూస్తాం. చివరిగా చెప్పండి మేడం, ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన జరిగింది. కర్నూలు అలాగే పాణ్యం సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా అందులో ఒకటి ప్రస్తావించారు, చాలా సీనియరు అలాగే సౌమ్యుడు బుద్ధిమంతుడైనటువంటి భూపాలరెడ్డిని మరొక్కసారి గెలిపించాలని చెప్పారు. మీరేమో భూ కబ్జాలా రాయడం చెప్పేసి చెప్తున్నారు, ఎలా చూసుకోవచ్చు? ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కబ్జాల గురించి గత 10 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ సెంటు స్థలాలు దొరికినా, ప్రభుత్వ భూములు ఉన్నా, మట్టి కానీ ఎర్రమట్టి, నల్లమట్టి, గ్రావెలు, ప్రతి ఒక్కటి దేవాదాయ భూములు, వర్క్ బోర్డు భూములు, ప్రభుత్వ రోడ్ల స్థలాలు కూడా ఈరోజు కబ్జాలకు గురైనాయంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఏ చిన్న పిల్లోని అడిగినా కూడా చెప్పగలుగుతారు పాణ్యం నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితిని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సౌమ్యుడు, ఆయనను గెలిపించండి అని చెప్పినంత మాత్రాన నియోజకవర్గ ప్రజలంతా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఎక్కడ మన స్థలాలు కబ్జాలు అయిపోతాయో అని వణికిపోతూ ఉన్నారు. ఇటువంటి కబ్జాకారులను, ఇటువంటి భూబకాసులను ఇంటికి పంపించాలని కూడా ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడానికి నియోజకవర్గ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికి మాత్రము ఈరోజు అంటే 2014లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది తప్పితే ఆ తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి గౌరు చరితారెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఇప్పుడు 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఏవైతే ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాన్ని పర్యటించి హామీలు ఇచ్చాము అవన్నీ కూడా పూర్తిగా అమలు చేస్తానని, దానికి సంబంధించినటువంటి ఒక హామీ పత్రాన్ని కూడా ముందుకు తీసుకొని వచ్చి సంచలనం రేపారు. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.